హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ పెన్షనర్ల డిమాండ్లకు మోక్షం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కేవలం ప్రభుత్వ ఆదాయాల, వ్యయాల లెక్కలను సమర్పించే వేదిక మాత్రమే కాదు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలను మరియు వారి ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి కీలకమైన రోజులు. ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎలాంటి దృక్పథంతో ఉంది? రాబోయే ఏడాది కాలంలో వారికి ఇచ్చే జీతభత్యాలు మరియు సంక్షేమ పథకాల కోసం బడ్జెట్‌లో ఎన్ని నిధులు కేటాయిస్తుంది అనే అంశాలన్నీ ఈ సమావేశంలోనే స్పష్టమవుతాయి. అందుకే ప్రతి ఒక్క ఉద్యోగి, ఉపాధ్యాయుడు మరియు పెన్షనర్ ఈ సమావేశాలపై ఆశతో కూడినటువంటి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. సాధారణంగా బడ్జెట్ ప్రసంగంలో ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక కేటాయింపులు ఉన్నప్పుడే పరిపాలన సాఫీగా సాగుతుంది అని అందరూ భావిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వంపై నేరుగా బహిరంగంగానే ఒత్తిడి తీసుకురాకపోయినప్పటికీ కూడా చట్టసభ లోపల మాత్రం ఉద్యోగుల గొంతుకను బలంగా వినిపించడానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు. ఈ శాసన మండలి సభ్యులు, ఉపాధ్యాయులు మరియు పట్టభద్రుల ద్వారా ఎన్నికైన వారు కాబట్టి వారికి ఉద్యోగుల సమస్యలపైన పూర్తి అవగాహన మరియు బాధ్యత ఉంటుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో వారు కేవలం ప్రేక్షకులుగా కాకుండా ఉద్యోగుల పక్షాన నిలబడి ప్రభుత్వం తీరును ప్రశ్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావించి ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీలు మరియు నిధుల విడుదలకు వారు పట్టుబడుతున్నారు. ఉద్యోగులు ప్రధానంగా ఎదురుచూస్తున్న అంశాలలో మొట్టమొదటిది మరియు అత్యంత కీలకమైనది పెండింగ్ బకాయిల పరిష్కారం. గత కొన్నేళ్లుగా జీపీఎఫ్ నిధులు, లీవ్ ఎన్కాష్‌మెంట్, మెడికల్ బిల్లులు మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కోట్లాది రూపాయల మేర పెండింగ్‌లో అయితే ఉన్నాయి. తమ సొంత డబ్బుల కోసం కూడా ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ బకాయిలను తీర్చడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాలయాన్ని ప్రకటిస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ బకాయిలు అందితేనే ఉద్యోగుల కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. మరోవైపు 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటు మరియు దాని అమలుకు సంబంధించిన అంశం కూడా ఈ సమావేశాల్లో హాట్ టాపిక్‌గా మారబోతోంది. 11వ పీఆర్సీ గడువు ముగిసిపోవడంతో మారుతున్న ధరలు మరియు పెరిగిన జీవన ప్రమాణాలకు అనుగుణంగా కొత్త వేతన సవరణ కోసం ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు నిధులు కేటాయించడమే కాకుండా మధ్యంతర భృతి, ఐఆర్ లాంటివి ఏమైనా ప్రకటిస్తుందా అన్న ఉత్కంఠత అందరిలోనూ నెలకొంది. జీతాల పెంపు అనేది కేవలం ఉద్యోగుల కొరకే కాదు, అది వారి న్యాయమైన హక్కుగా ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. వీటితో పాటు డిఆర్ఎస్ అలవెన్స్, డీఏ బకాయిల చెల్లింపు అనేది మరో ప్రధాన డిమాండ్. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే ఈ కరువు భత్యం సకాలంలో అందకపోవడం వల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. ఇప్పటికే 3, 4 డీఏ పెండింగ్‌లో ఉండటంతో ఈ బడ్జెట్ సమావేశాల్లో వాటిని క్లియర్ చేయడానికి అవసరమైన నిధుల కేటాయింపు జరుగుతోంది లేదా అని అందరూ ఆసక్తిగా అయితే గమనిస్తున్నారు. అలాగే సీపీఎస్ రద్దు లేదా ఓపీఎస్ పునరుద్ధరణ వంటి విధానపరమైనటువంటి నిర్ణయాలపై కూడా ప్రభుత్వం ఏదైనా స్పష్టత ఇస్తుందేమోనని వేలాది మంది యువ ఉద్యోగులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సుమారు 3 వారాల పాటు అంటే దాదాపు 20 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతటి సుదీర్ఘ సమయం దొరకటం వల్ల ఉద్యోగ సమస్యలపై చర్చించడానికి తగినంత అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. సమావేశాలు ఎన్ని రోజులు ఎక్కువగా జరిగితే అన్ని ఎక్కువ ప్రశ్నలు వేయడానికి మరియు అన్ని ఎక్కువ పరిష్కార మార్గాలను వెతకడానికి వీలుంటుంది. కేవలం అధికార పక్షమే కాకుండా ప్రతిపక్షాలు కూడా ఉద్యోగుల సమస్యలను అస్త్రంగా చేసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇది ఒక రకంగా ప్రభుత్వంపై నైతిక ఒత్తిడిని పెంచి సానుకూల నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తుంది. ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈసారి ప్రభుత్వంపై గతంలో కంటే ఎక్కువ ఒత్తిడి ఉంది. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూనే మరోవైపు ప్రభుత్వ యంత్రాంగమైన ఉద్యోగులను సంతృప్తిపరచడం ప్రభుత్వానికి ఒక కత్తి మీద సాము లాంటిదే. ఉద్యోగుల వేతన సవరణలు, పెండింగ్ బకాయిలు మరియు కొత్త పాలసీపై
పెరిగిన అంచనాల వల్ల ప్రభుత్వం ఏదో ఒక స్పష్టమైన ప్రకటన చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ లేదా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉద్యోగులను దూరం చేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం కొంత సానుకూల ధోరణి అవలంబించవచ్చు. మరి ఈ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాల ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ఉపాధ్యాయుడు మరియు పెన్షనర్ ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చట్టసభల్లో మీ హక్కుల కోసం ఎవరు గొంతు ఎత్తుతున్నారు? ప్రభుత్వం ఏ ఏ సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపుతోంది? మీ జీతభత్యాల కోసం ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మీ భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు వెలువడే ఈ 3 వారాల సమయం అత్యంత కీలకం. మీ హక్కుల పోరాటంలో భాగంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను నిశితంగా పరిశీలిస్తూ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం అప్రమత్తంగా అయితే ఉండండి. రాబోయే రోజుల్లో వెలువడే మరిన్ని వివరాల కోసం అందరం వేచి చూద్దాము.